ప్రవీణ గారు హలో. చెప్పండి. సార్ నేను 2020 అదే నేను నవంబర్ 2022లో జాయిన్ అయ్యానండి ఇన్ఫోసిస్. ఓకే. 25 ఫెబ్‌లోని బయటకొచ్చేసి లైక్ ఫోర్త్ డెసిగ్నేషన్ అది. ఓకే. సో, నేను ఆ 2 ఇయర్స్‌లోని సపోర్ట్ మీద వర్క్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మధ్యలో కెరియర్ గ్యాప్ వచ్చింది. దాని మీద కాల్స్ ఏమి లేవు అనేసి హస్బెండ్ వేరే సజెస్ట్ చేస్తున్నారు శ్రీలని. సో, ఏం చేయాలి ఏంటి అని. ఏం చెప్తున్నారండి? ఏం నేర్చుకోమని చెప్తున్నారు? డేటా అనలిటిక్స్ అని చేయమని చెప్తున్నారు. డేటా అనలిటిక్స్ పెద్దగా గ్రోత్ ఉండదండి. ఐ డోంట్ నో. డేటా అనలిటిక్స్ పెద్దగా గ్రోత్ ఉండదు. దానికంటే కూడా డేటా సైన్స్ కి వెళ్ళండి కావాలంటే. డేటా సైన్స్ విత్ డేటా అనలిటిక్స్ నేర్చుకోండి. డేటా సైంటిస్ట్ మళ్ళీ కాల్స్ ఉంది. బట్ ఓన్లీ డేటా అనలిటిక్స్ అనేది అంత అప్రిషియేటబుల్ ఏం కాదండి. అంటే ఇప్పుడు నేను డెవాప్స్ నేర్చుకున్నాను కదండి, ఇది పర్వాలేదు అంటారా 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి? డెవాప్స్ అసలు మీరు డెవాప్స్ నేర్చుకున్నారు కదా, డెవాప్స్ మీద ఎందుకు ట్రై చేయట్లేదు? డెవాప్స్ ట్రై చేస్తారా మీరు? ట్రై చేస్తున్నానండి. కాల్స్ వస్తున్నాయా మరి? అంటే లైక్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క దానికి 3 to 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు ఫస్ట్ అసలు. సో 3 to 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రేంజ్ లో చెప్పగలుగుతున్నారు మరి మీరు? ఆహా లేదండి, అంటే మరి నాదే 2 ఇయర్స్, అందులోని నేను 3 మంత్స్ ఒక కోర్స్ నేర్చుకోవచ్చు. లేదు డెవాప్స్ కాకుండా ఇంకా ఏదైనా మంచి కోర్స్ జాయిన్ అవ్వచ్చు అని అంటారా? కాల్స్ అయితే ఒకటి జనరేటివ్ ఏఐ, 2 సైబర్ సెక్యూరిటీ, 3 డేటా సైన్స్, వీటికే కాల్స్ ఉన్నాయండి మార్కెట్. సో మీరు డెవలప్మెంట్ చేయగలుగుతారా? అంటే ఇప్పుడు స్క్రిప్టింగ్ డెవలప్మెంట్ అంత చేయగలుగుతారా మీరు? చేయగలుగుతాను. స్క్రిప్టింగ్ డెవలప్మెంట్ చేయగలిగితే మీకు కోర్స్ రిఫర్ చేస్తాను నేను. ఇది ట్రై చేయండి. మీకు దీనిలో కాల్స్ ఎక్కువ ఉన్నాయి, ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ బాగానే ఉంటుంది. సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ కూడా మీకు బాగానే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది డెమో వినండి. ఈ వీక్ సారి క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్. ఆన్లైన్ ఉందా అండి ఆ కోర్స్ కి? ఉందండి, ఉంది, ఆన్లైన్ ఉంది. సో మంచి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి వీటికి. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ గురించి మా టీం మీకు కాల్ చేసి మాట్లాడతారు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది అంటారా? యూజ్ అవుతుందండి. గ్యాప్ జెన్యున్ గా చెప్పండి అండి. జనరల్ గా ఉమెన్ కి గ్యాప్ అనేది వెరీ కామన్. కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. అంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది మధ్యలో ఈ కోర్స్ ఒకటి నేర్చుకున్నారు ఏమో. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ లో కాల్స్ ఎక్కువ ఉన్నాయండి. మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాల్స్ బాగానే ఉన్నాయి క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. అది చేస్తే బాగుంటుంది అంటారా? బాగుంటుందండి. ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్యూచర్ బాగుండేది చెప్తానండి, బాగుందని చెప్తాను కదా నేను. అదే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది ఫ్యూచర్ బాగానే ఉంటుందండి. ఫాస్ట్ బాగుంటాం అనేది మనం మార్చలేం కదా, ఇప్పుడు ఫ్యూచర్ నే మార్చగలం మనం. అదేనమ్మా నేనేం చెప్తున్నానంటే జనరేటివ్ ఏఐ, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ 4 సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఫ్యూచర్ బాగానే ఉంటుంది. ఈ 4 డెమోలు అటెండ్ అవ్వండి. ఈ 4 ఏది మీకు మంచిగా అనిపించింది, ఏది తొందరగా జాబ్ వస్తుంది అనిపించింది, ఏది మీకు ఈజీగా అర్థమవుతుందో అది ట్రై చేయండి. ఓకేనండి. రైట్ ప్రవీణ గారు, ఈ 4 సబ్జెక్ట్స్ గురించి మా టీం మీకు కాల్ చేస్తారు.